నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖలో రాష్ట్రపతి ముర్ముకు స్వాగతం పలికిన గవర్నర్ నజీర్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మిలన్ ప్యారెడ్ తో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొనున్న రాష్ట్రపతి. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. అంబటి వంటి నేతలపై అక్రమ కేసులు నమోదు చేసి వేధిస్తున్నారని ధ్వజం. మదనపల్లి బాలిక అత్యాచారం కేసులో ఊహించని మలుపు. కనసానివారి పల్లె చెరువులో దొరికిన నిందితుడు కొలవద్దన్ డెడ్ బాడీ. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఈశ్వరలక్ష్మి హోమం. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖపట్నం చేరుకున్నారు. నగరంలోని INS డేగా నౌకాదళ విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో వచ్చిన ఆమెకు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి సాదరంగా స్వాగతం పలికారు. విశాఖ తీరంలో జరగనున్న ప్రతిష్టాత్మక అంతర్జాతీయ యుద్ద నౌకల సమీక్ష 2026 కు రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. భారత సాయుధ దళాల సుప్రీం కమాండర్ గా ఆమె ఈ సమీక్షను పర్యవేక్షిస్తారు. ఈ కార్యక్రమంలో భారత నౌకాదళంతో పాటు పలు విదేశీ యుద్ద నౌకలు కూడా పాల్గొంటాయి. అంబటి రాంబాబును హతమార్చాలనే ఉద్దేశంతో ఆయన ఇంటిపై ఇటీవల పచ్చముక్కలు దాడి చేశారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు. అయితే బాధితులనే జైలుకు పంపి దాడికి పాల్పడిన వారిని స్టేషన్ బెయిల్పై విడుదల చేయడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. ఇదేనా రాష్ట్రంలో రాజ్యాంగ పరిపాలన అని ప్రశ్నించారు. అంబటి వంటి నేతలపై అక్రమ కేసులు నమోదు చేసి వేధిస్తున్నారని, రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని వ్యాఖ్యానించారు. మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ రాష్ట్రంలో దుర్మార్గపు పరిపాలన సాగుతోందన్నారు. తిరుమల లడ్డూ విషయంలో ప్రశ్నించడమే కారణంగా అంబటి రాంబాబును జైలుకు పంపారని ఆరోపించారు. బడ్జెట్ పుస్తకం మొత్తం డొల్లగా ఉందని విమర్శించారు. రాంబాబు గారి మీద జరిగినటువంటి దాడి, వారిని హతమార్చాలని చెప్పి జరిగినటువంటి దాడి, వారి కుటుంబం మీద జరిగినటువంటి దాడి, వారి ఇంటి మీద జరిగినటువంటి దాడి కాబడినటువంటి వారందరూనేమో నష్టపోయి జైల్లో ఉన్నారు. దాడి చేసినటువంటి వారు, తిట్టినటువంటి వారు, ప్రేరేపించినటువంటి వారు, ఇంటి మీద దాడికి వచ్చినటువంటి వారు, వారిని హతమార్చాలని చెప్పి చూసినటువంటి వారు, ఇంటికి నిప్పు పెట్టినటువంటి వారు బెయిల్ మీద బయట తిరుగుతూ ఉన్నారు. ఇది రాష్ట్రంలో నడుస్తున్నటువంటి రాజ్యాంగం. ఈరోజు ఎంత పెద్ద ఎత్తున రైతులు కానీ, మహిళలు కానీ, నిరుద్యోగ యువత కానీ రాష్ట్రంలో ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో వారు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతా ఉన్నా వారిని పట్టించుకునేటువంటి నాదుడు ప్రభుత్వంలో లేడు అనేటువంటి మాట రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడు గగ్గోలు పెడతా ఉన్నా ఇవేవి కూడా వారికి పట్టట్లేదు. కేవలం 20 మాసాల్లో పబ్లిసిటీ, మార్కెటింగు, ఈవెంట్ మేనేజ్మెంట్ ఇవి మాత్రమే ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి తప్ప రాష్ట్రంలో ఏ రంగానికి కూడా మేలు చేసినటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు.
నిన్న మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టారు. మొట్టమొదటిసారి అసలు అప్పు ఎంత తీసుకున్నారో, ఎంత ఖర్చు పెట్టారో, దేనికి ఖర్చు పెట్టారో, బడ్జెట్ ఎస్టిమేట్స్ ఏంటో కనీస అవగాహన లేనటువంటి కూర్పు ఏదైతే ఉందో నాకు తెలిసి బహుశా స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైనా ఉందంటే మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్. సహజంగా అప్పులు చేసినటువంటి ఏ ప్రభుత్వం అన్నా చేసినటువంటి అప్పుకి ఖర్చు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రంలో అసెట్ బిల్డింగ్ కోసం ప్రభుత్వాలు అప్పులు చేస్తూ ఉంటాయి. కానీ గడిచినటువంటి 20 మాసాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి 2.5 లక్షల కోట్ల రూపాయల అప్పు మాత్రమే కనబడుతుంది తప్ప ఖర్చు కనబడట్లేదు. పోనీగా చేసినటువంటి అప్పు ఏమైపోయిందనంటే చంద్రబాబు నాయుడు గారికి, ఆయన కొడుక్కి తప్ప ఎవరికి తెలియదు. ఆ రోజు మేము 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశామని చెప్పి 3,20,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అప్పులు చేశామని చెప్పి రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి. అన్ని రకాలైనటువంటి ఫైనాన్షియల్ రిపోర్ట్స్ చెప్తా ఉంటే అందులో మేము 2,75,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ కింద పేదవాడికి సంక్షేమం అందించామనేటువంటిది కూడా ప్రజలు చెప్తా ఉన్నారు. అంటే 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే 2,75,000 కోట్ల రూపాయలు పేదవాడికి పంచాం. కానీ 20 మాసాల్లో 2.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి 1 రూపాయి కూడా పేదవాడికి పంచకుండా మరి ఆ డబ్బుని ఏం చేశాడో ఈ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. వారు చెప్తున్నటువంటి సూపర్ 6 హామీల్లో ఏ హామీని కూడా పూర్తిగా అమలు చేయకుండా, కనీసం బడ్జెట్లో కేటాయింపులు పెట్టకుండా ఈరోజు మా బడ్జెట్ దేనికి ప్రవేశపెట్టారో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఈరోజు రానటువంటి ఈ 3 సంవత్సరాల కాలంలో బహుశా నాకు తెలిసి రోజుకి 500 కోట్ల రూపాయలు అప్పు చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. ఈ 2 సంవత్సరాల్లో దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు, మరో 3 సంవత్సరాలు మరో 5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తాడు, లేదా 6 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తాడు. చివరికి రేపు అధికారం దిగిపోయేటువంటి సమయానికి ఆ అప్పులు కుప్పంతా తీసుకుని వచ్చి రేపు మా ప్రభుత్వం మీద పెట్టి వెళ్ళిపోతాడు. ఆయనకేమి పేదవాడికి పంచింది లేదు. వ్యవసాయ రంగం ఇబ్బంది పడతా ఉంది, వైద్య రంగం ఇబ్బంది పడతా ఉంది, విద్యారంగం ఇబ్బంది పడతా ఉంది. సో ఇవన్నీ కూడా ఇప్పటికన్నా మీ తాలూకా ఆలోచన విధానాన్ని మార్చుకోండి. ప్రజల సంక్షేమం పట్ల, రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రంగాల పట్ల మీ తాలూకా ఆలోచన విధానాన్ని మరచి రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి, రాష్ట్రంలో పేదవాడికి మంచి చేసేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి రావాలని చెప్పి చివరికి ఆ దేవుడితో కూడా వీళ్ళు పరాచకాలు ఆడేటువంటి పరిస్థితి వచ్చింది. కర్మ అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఏదో రోజు ఆ కర్మ తాలూకా రుచిని చూపించేటువంటి రోజు కూడా చంద్రబాబు నాయుడు గారికి, సోకాల్ టీం అందరికీ వస్తుంది అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మరొకసారి గమనించమని కోరుతాం. ఈరోజు రాష్ట్రంలో రాజ్యాంగానికి విరుద్ధంగా ఎవరైతే ప్రశ్నిస్తున్నటువంటి నాయకులు గొంతు నొక్కాలని చూస్తున్నటువంటి దుర్మార్గ పరిపాలనకి చరమగీతం పాడే రోజు దగ్గరలో ఉందని మాత్రం మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎవరైతే ప్రశ్నించాలనుకున్నారో ప్రశ్నించే వాళ్ళని మరి ఏ రకంగా నెలవారీ బత్యం వల్ల కానీ లేదా ప్యాకేజీ ద్వారా కానీ ఎలా అయితే నోరు మోయించారో అలా అందరినీ నోరు మోయించాలని అనుకుంటున్నారేమో. కానీ నోరు విప్పే ప్రతి ఒక్కడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి ఆ నాయకత్వం వహించినటువంటి మంచి నాయకత్వం. అందులో భాగమే రాంబాబు గారిని జైలు పాలు చేసినటువంటి సంగతి. అదే బడ్జెట్ విషయంలో కూడా ఏదైనా ప్రశ్నిస్తే వాళ్ళు ఎక్కడ గొంతు నొక్కాలని చూడడమే టీడీపీ కూటమి తాలూకు ఎజెండా. బడ్జెట్ చూస్తే బడ్జెట్లో ఉన్నదంతా కూడా పెద్ద డొల్ల. అందుకని ఈరోజు ఈ సందర్భంగా బడ్జెట్ చెప్పినటువంటి పయ్యావుల కేసు మాటలు చూస్తే పెద్ద పొల్ల. అందుకనే ప్రజలు తప్పనిసరిగా ఈ కూటమి ప్రభుత్వాన్ని కొడతారు భవిష్యత్తులో జల్లని మాత్రం ఈ సందర్భంగా మనవి చేస్తూ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి. ఉపాధి హామీ పథక పరిరక్షణ యాత్ర కర్నూలుకు చేరుకుంది. కోడుమూరు మండలం గార్గేపురం గ్రామంలో జరిగిన మన్రేగా పరిరక్షణ సభలో పాల్గొని ఆమె ప్రసంగించారు. 2006లో రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న సమయంలోనే అనంతపురం జిల్లాలో ఉపాధి హామీ పథకం ప్రారంభమైందన్నారు. మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ పథకాన్ని బండ్లపల్లి నుంచి ప్రారంభించారని చెప్పారు. రాష్ట్ర గ్రామీణ అభివృద్ధికి మన్రేగా పథకం ఎంతో దోహదపడేలా చేస్తుందన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును వీబీజీ రామ్జీగా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన అన్నమయ్య జిల్లా మదనపల్లి బాలిక హత్యాచారం కేసు నిందితుడు కులవర్ధన్ మృతి చెందాడు. కరంబలకోట మండలం కనసానివారిపల్లె చెరువులో అతని మృతదేహం కనిపించింది. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు డెడ్ బాడీని మదనపల్లికు తరలిస్తున్నారు. నిండా అత్యాచారం అనంతరం నిందితుడు పరారైనట్టు పోలీసులు చెప్పారు. ఈ క్రమంలోనే కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానిస్తున్నారు. అటు నీరుగట్టెవారి పల్లెలోని కులవర్ధన్ ఇంటి దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అటు మరి కాసేపట్లో హత్యకు గురైన చిన్నారి డెడ్ బాడీకి అంత్యక్రియలు జరగనున్నాయి.
కూడా అతి దారుణంగా లైంగికంగా వేధించి వాటర్ డ్రమ్లో ముంచి హత్య చేయడం జరిగింది. ఇప్పుడే అది మన యొక్క పోస్ట్ మార్టం ఇంక్వెస్ట్ రిపోర్ట్లో ఇవన్నీ కూడా ప్రిలిమినరీ ఒపీనియన్ మనకు రావడం జరిగింది. ఎవరైతే ఈ నిందితుడు ఉన్నాడో అతని కోసం అయితే ప్రస్తుతం గాలింపు జరుగుతుంది. ఖచ్చితంగా పట్టుకొని అతి కఠినంగా కోర్టు ద్వారా అతను శిక్షించే విధంగా కూడా దర్యాప్తులో మొత్తం ఎటువంటి లోపాలు లేకుండా కఠినంగా అతనికి శిక్ష పడే విధంగా మేము ఒక చర్యలు తీసుకుంటాం. కాజ్ ఆఫ్ డెత్ డ్రౌనింగ్ అండి, డ్రమ్ లో ముంచి అత్యాచారం చేశారండి. అత్యాచారం జరిగింది, నీటిలో ముంచి చంపడం జరిగింది. అవన్నీ లేవండి, నీటిలో మునిగి వాటర్ డ్రమ్ లో ముంచి చంపారు. సిచ్యువేషన్ మనం మార్నింగ్ నుంచి కూడా ఈ కమోషన్ అడ్రస్ చేయడంలోనే మనం అంతా సమయం అంతా వెచ్చించాల్సి వచ్చింది. అసలు ఏం జరిగింది, ఏమేం జరిగాయి, అసలు ఏంటి అనేది ఇప్పుడు పోక్సో యాక్ట్ అట్రాక్ట్ అవ్వద్దండి. 302 ఓల్డ్ ఐపీసీ అయితే 302, 376 పోక్సో యాక్ట్ కూడా అట్రాక్ట్. ఒక్క కేసు ఒకటి 324 కేసు ఉంటే లోక్ అదాలత్లో అది కాంప్రమైజ్ అయిందంటండి రీసెంట్గా. తర్వాత ఆ వీధిలో కూడా ఇప్పుడు మనకున్న సమాచారం ప్రకారం కూడా ఇతను తాగి అందరితో కూడా అసభ్యంగా ప్రవర్తించడం, ఇతనికి అందరూ భయపడి దూరంగా ఉండటం అనేది ఒక వినికిడి అయితే ఉంది. అవన్నీ మనకి ఇంకా సబ్సిక్వెంట్ ఇన్వెస్టిగేషన్లో మనకు అన్నీ తెలుస్తాయండి. స్పాట్లో ఏమైనా క్లూస్ దొరికాయి సార్? స్పాట్ క్లూస్ ఏముంటాయండి, ఇప్పుడు అసలు మనకి బాడీ ఇంక్వెస్ట్ అయితే చేసామండి. మళ్ళీ ఇంకోసారి మొత్తం ఇల్లంతా సోదా. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.